మనం మూవీస్ చూస్తూ క్రింజ్ ఉందిరా అనుకొని థియేటర్స్ నుంచి వచ్చాక చూస్తే తెలుస్తుంది మూవీ సూపర్ హిట్ అని. ఇది ఎలా హిట్ అయిందిరా అనుకొని నవ్వుకుంటూ ఉంటాం. అలాంటి సినిమాల లిస్టు మీ ముందుకు వచ్చాం. లిస్ట్ స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. పెళ్లి సందడి. ఓల్డ్ పెళ్లి సందడి చాలా బాగుంటుంది, కానీ దాన్ని మళ్ళీ తీస్తే అంతే బాగుంటుందా అంటే డౌటే. మరి ఈ కొత్త పెళ్లి సందడి సినిమా గురించి చెప్పాలంటే క్రింజ్లో క్రింజ్. ఒక్క సాంగ్స్ బాగుంటాయని సినిమా హిట్ అయింది, కానీ లేకపోతే సినిమాలో ఉన్న స్టోరీకి స్క్రీన్ ప్లేకి పక్కా ఫ్లాప్ అయ్యేది. కానీ సినిమా మాత్రం 10 crores వరకు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎందుకు క్రింజో మీ అందరికీ తెలుసు. రామ్ క్యారెక్టర్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి. పూరి సినిమాలో ఈ సినిమా నుండి డౌన్ఫాల్ అవ్వడం మొదలైంది, కానీ ఈ సినిమా కట్ చేస్తే 80 crore వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ మూవీ బంగారు రాజు. సోగ్గాడే చిన్ని నాయన అనేది మంచి సినిమా, అలా అని దానికి సీక్వెల్ కూడా సూపర్ ఉంటుంది అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. బంగారు రాజు సినిమా ఈజ్ ఎ క్రింజ్ ఫిలిం. కృతి శెట్టి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో అసలు ఇంకో ఘోరం. అది నాగ చైతన్యకి ఆ విలేజ్ సెటప్పే సెట్ కాలేదు, కానీ ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా సినిమా 66 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ మూవీ వారసుడు. తెలుగులో మంచి సినిమాలు తీసే వంశీ పైడిపల్లి తమిళ్లో ఇంత క్రింజ్ సినిమా ఎలా తీసాడు రా అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ సీన్స్ వద్దు అనుకున్న వచ్చే ఎలివేషన్స్తో ఈ సినిమా ఫిల్ అయ్యి ఉంటుంది, కానీ కట్ చేస్తే ఈ సినిమా 290 crores కలెక్ట్ చేసి విజయ్ కెరియర్లోనే టాప్ గ్రాసింగ్ ఫిలిమ్స్లా నిలబడింది. నెక్స్ట్ మూవీ డీజే. డైరెక్టర్ హరీష్ శంకర్ యాక్షన్ సీన్స్ బాగా తీస్తాడు, కానీ ఆయన సినిమాల్లో కొన్ని సీన్స్ చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి. అలా డీజేలో కూడా చాలా సీన్స్ అలా రాశాడు. పూజా హెగ్డేక్ క్యారెక్టర్ ఒక హెడ్డేక్ అయితే అల్లు అర్జున్తో బ్రాహ్మణ్గా చేయించిన ఓవర్ యాక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 150 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ మూవీ కాంచనా 3. కాంచనా సిరీస్లో వర్స్ట్ మూవీ అంటే మాత్రం ఈ సినిమాకే ఇవ్వచ్చు. హీరోయిన్ ముగ్గురు ఓవర్ యాక్షన్ అసలు మాటల్లో చెప్పలేము. ఇలా చేస్తున్నారేంట్రా అనే ఫీలింగ్ మాత్రం పక్కా ప్రతి సీన్లో వస్తుంది. సినిమాలో ప్రజెంట్ రాఘవ లారెన్స్ యాక్టింగ్ కూడా క్రింజ్ అనే చెప్పాలి, కానీ ఏం చేస్తాం, ఈ సినిమా 100 crores కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. నెక్స్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఓల్డ్ బాలయ్య లుక్స్ సీన్స్ అయితే అదిరిపోతాయి, కానీ కొడుకు బాలయ్య సీన్స్ మాత్రం ఓవర్గా అనిపిస్తాయి. హనీ రోజుని అమ్మ అని పిలవడం, ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ని అత్త అని పిలవడం చాలా క్రింజ్ అనిపిస్తుంది. కానీ సంక్రాంతి పండగ ఈ సినిమాకి ఫేవర్ చేసింది. కట్ చేస్తే 120 crore కలెక్షన్తో బాలయ్య కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలబడింది ఈ మూవీ. నెక్స్ట్ మూవీ F3. F2లోనే చాలా క్రింజ్ ఉంటుంది, ఇంక F3 విషయానికి వస్తే అది డబల్ అయ్యింది. హనీ అనే క్యారెక్టర్ అసలు అది వర్స్ట్కి ఎక్స్ట్రీమ్ లెవెల్. అనిల్ రావిపూడి సినిమాల్లో అమ్మాయిలకి కొంచెం బుర్రున్నా ఆయనకు నచ్చదేమో, కానీ తమన్నా క్యారెక్టరు, హనీ క్యారెక్టర్ చాలా క్రింజ్గా ఉంటాయి. ఈ సినిమాని వెంకీ మామనే కాపాడాడని చెప్పొచ్చు, అందుకే 130 crore కలెక్ట్ చేసింది. F2 కన్నా పెద్ద హిట్ అయ్యింది. నెక్స్ట్ మూవీ కా. క్లైమాక్స్ బాగుంది కదా అని సినిమా అంతా చూడలేం కదా, ఈ సినిమా కూడా అంతే. క్లైమాక్స్ బాగుంది, కానీ దానికి ముందంతా కిరణ్ అబ్బవరం ఓవర్ యాక్టింగ్ అస్సలు చూడలేము. మెయిన్గా రూమ్లో ఉన్న సీన్స్, చాలా సీన్స్లో ఎందుకు ఇలా వియర్డ్గా యాక్ట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది, కానీ కా క్లైమాక్స్ చూసాక అన్నీ మర్చిపోతాం. చూస్తే ఇంకా కా సినిమా 25 crore కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ మూవీ గోట్. ఈ సినిమా గురించి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళే. ఆ స్క్రీన్ ప్లే ఏంటో, ఆ క్యారెక్టర్స్ ఏంటో, కానీ సినిమా కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకైనా ఇన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది, గోట్ సినిమా ఒక బ్యాడ్ ఫిలిం. ఈ సినిమా 460 crore కలెక్ట్ చేసి టాప్లో కూర్చుంది. అదండి లిస్ట్. మరి మీరు కూడా ఇలా క్రింజ్ అనుకున్న సినిమా సూపర్ హిట్ అయితే కింద కమెంట్ చేసేయండి. ఈ టాపిక్ మీద ఇంకో వీడియో చేద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.